మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొంది. పిఠాపురం టికెట్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గత ముందు రోజు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం టికెట్ ఆశించినటువంటి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు అనుచరులు ఇక్కడ భారీ ఎత్తున గుమిగూడడం జరిగింది. ఆయన ఇప్పుడు కార్యాచరణ ప్రకటించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఆయన అనుచరులు తీసుకునే నిర్ణయం, ఆయన అనుచరుల ఆశయాల మేరకు ఆయన అడిగేస్తానని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ గారు అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారి యొక్క ఆవేదనని లేదా వారి యొక్క ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం టికెట్ పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు మీరు అందరూ గుమిగూడడం జరిగింది. ఏం చేస్తారని, ఏ రకంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు? మా నాయకుడు వర్మ గారండి, ఆయన ఎలా చెప్తే అలా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మాకైతే బాధ ఉందండి. మా వర్మ గారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల. లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారని పోనీ అనుకున్నప్పుడు కనీసం మా వర్మ గారికి గౌరవం పంపించి మాట్లాడింది సందర్భం లేదు. ఆయనకి ఇంటిమేషన్ లేకుండా ఇక టికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కూడా వరం గారు ముందు సపోర్ట్ చేస్తామని చెప్పారు. కనీసం మరి నాయకుడు గౌరవం ఇవ్వాలి కదా, ఆ గౌరవం ఇవ్వలేదని మా బాధ. పొత్తులో భాగంగా జనసేన తరపు నుంచి మేము చాలా కోల్పోయాం. మా జనసేన అధ్యక్షులే ఇక్కడ పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మాకు మద్దతు ఉండాలి, కానీ ఇలా జరగడం బాధాకరం అని చెప్పి అటు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కూడా బాధపడుతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పొత్తు ధర్మానికి కూడా మా వరం గారు సిద్ధంగానే ఉంటారని మేము అనుకుంటున్నాం. కాకపోతే నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఉండాలి కదా అని మా బాధ. ఇప్పుడు జనసేన వాళ్ళు అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, కానీ పొత్తు ధర్మం ప్రకారంగా నాయకుడికి గౌరవం ఇవ్వాలంటే వద్దండి. ఇప్పుడు వరం గారిని పిలిపి మాట్లాడారు, ఆ సందర్భం లేదు. మా వరం గారు కానీ మా కేటరింగ్ కానీ కాకేసి జనసేన నాయకులు కానీ అసిస్టెంట్లు కానీ ఎవరూ మమ్మల్తో మాట్లాడలేదు. మా నాయకులతో ప్రతిపక్షంలో కూడా నియోజకవర్గం అరిపేరుగా పోరాటం చేస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారండి, ఎక్కడేం తెలుసండి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎవరో ఏంటో ఏ ఒడ్డు ఎక్కడ ఉందని తెలుసండి. ఇక్కడ ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎక్కడ నీరు ఇబ్బంది కానీ ఏమి లేదండి. 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు ఉంటుందా? వర్మ గారు మద్దతు లభిస్తుందా? లేకపోతే వర్మ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని అనుకుంటున్నారా? ఇండిపెండెంట్ గా పోటీ చేయమని మీ కార్యకర్తల నుంచి ఏ విధమైన ఆయనకి భరోసా ఇస్తున్నారు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్మ గారి మద్దతు అన్నది ఇవ్వరండి. వర్మ గారే పోటీ చేస్తారు. ఎందుకంటే ప్రజలు కష్ట సుఖాలన్నీ కూడా ప్రజలు ఏ కష్టం వచ్చినా వర్మ గారి దగ్గరికి వెళ్తుంది తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారు? మేము ఎక్కడికి వెళ్ళాలి? నెగ్గించుకుంటే ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. మాకు అడ్రస్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆ అడ్రస్ కూడా తెలియదు కదా, ఎక్కడెక్కడో షూటింగ్ చేసుకుంటారు. వేరే వ్యక్తి ఎవరైనా అయితే వాళ్ళ దగ్గర అడగడానికి ఉంటుంది. పవనే పోటీ చేస్తారు. పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన, అదే విధంగా ఇతర నాయకులు ఆలోచించుకునే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటిస్తున్నారు. అయితే మరి పొత్తు ధర్మం తెలుగుదేశం తరపు నుంచి పాటించాలా వద్దంటారు? ఏమండి, పొత్తు ధర్మం ఈ ఏరియా పేదల ఏరియా అండి. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఏం చేస్తాడు? అదే వరం అనుకోండి, ప్రజలకి ఒకవేళ వ్యవసాయం సంబంధించి ఏరియా అండి. ఊళ్ళో వాడు నీరు కావాలంటే కాలువలు తీసుకొస్తాడు. ఒకవేళ ధాన్యం కొనకపోతే కొని పెడతాడు. అదే పవన్ చేసి పెడతాడా? పవన్ ఎవరిని అడుగుతారు? నీరు రాకపోతే ఎవరిని అడుగుతారు? 30-40 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాడు రైతు ఎకరానికి. ఎవరిని అడుగుతా? పెట్టుబడి పెట్టేసిన తర్వాత ధాన్యం కొనివాడు ఉండడు, నీరు వచ్చి మార్గం ఉండదు. ఒకవేళ కంప్లైంట్ రావచ్చు, ఇలా హాస్పిటల్కి ఎవరన్నా తీసుకెళ్తాడా? 60,000 ఎకరం అయితే మా నియోజకవర్గంలో కనీసం లేదంటే 1,30,000 ఎకరం ఏదో తీసుకురావాలంటే వరంగల్ తప్పించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.